Audio Jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో రాగి దోశలు అలాగే రాగి ఇడ్లీలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. రాగి దోశలకి అలాగే రాగి ఇడ్లీలకి సెపరేట్గా బ్యాటర్ని చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. రెండింటికి కూడా ఒకే రకం బ్యాటర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ రాగి దోశ ఇడ్లీ బ్యాటర్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు దాకా మినపగుళ్ళను వేసుకోండి. 1 కప్పు మినపగుళ్ళకి 1 కప్పు దాకా రాగులను వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 కప్పు దాకా రైస్ని వేసుకోండి. ఇక్కడ మీరు ఈ రైస్కి బదులుగా ఇడ్లీ రైస్ని కానీ బ్రౌన్ రైస్ని కానీ వాడుకోవచ్చు. ఓన్లీ ఇడ్లీలను చేసుకోవాలనుకుంటే ఈ రైస్కి బదులుగా 1.5 కప్పు దాకా ఇడ్లీ రవ్వని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతులను వేసుకోండి. ఇందులో నీళ్ళని పోసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. రాగుల్లో కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకొని తిరిగి నీళ్లు పోసి కనీసం 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, 6 గంటల తర్వాత ఇవన్నీ కూడా బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసే ముందు 1/2 కప్పు దాకా అటుకులను తీసుకొని బాగా వాష్ చేసి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఈ అటుకులను కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న వాటిని వేసుకొని కొంచెం కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోండి. సాఫ్ట్ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇలా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని 6 నుంచి 8 గంటల పాటు ఫర్మెంట్ చేసుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ అయినా ఫర్మెంట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా నైట్ అంతా ఉంచేస్తే మార్నింగ్కి చక్కగా పిండి పులిసి పైకి పొంగుతుందన్నమాట. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకుని మనకు ఎంతైతే పిండి అవసరమో అంత పిండిని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇందులోకి కొంచెం సాల్ట్ని వేసుకొని అవసరమైతే వాటర్ని వేసి కలుపుకోండి. మనం రెగ్యులర్గా ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఇడ్లీ బ్యాటర్ని ప్లేట్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు స్టీమ్ చేసుకొని ఇడ్లీలను కుక్ చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత సాఫ్ట్గా ఉండే స్పాంజీ ఇడ్లీలు రాగి ఇడ్లీలు రెడీ అయిపోయాయి. చూడండి, సాఫ్ట్గా ఉండే రాగి ఇడ్లీలను ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బ్యాటర్ని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దోశల కింద కూడా వేసుకోవచ్చు. అది కూడా వేసి చూపిస్తున్నాను. ఒక దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక బ్యాటర్ వేసేసి స్ప్రెడ్ చేయండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ దోశ పైన 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని దోశను కాల్చుకోవాలి. ఇలా క్రిస్పీగా వస్తుంది. సో ఇంతేనండి, రాగి ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఒక్క బ్యాటర్ చేసి పెట్టుకుంటే దీంతోనే ఇడ్లీలు చేసేసుకోవచ్చు, దోశలు వేసేసుకోవచ్చు. అలాగే మనం కావాలనుకుంటే ఊతప్పం పునుగులు కూడా చేసేసుకోవచ్చు. సో హెల్దీగా రాగి ఇడ్లీ దోశ బ్యాటర్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ఈ రాగి ఇడ్లీ దోశ బ్యాటర్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.